ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాము. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 32వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 32వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. గురుచరణాంబుజనిర్భరభక్తః సంసారదచిరాద్భవముక్తః సేంద్రియమానసనియమాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. గురుచరణాంబుజనిర్భరభక్తః సంసారదచిరాద్భవముక్తః సేంద్రియమానసనియమాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. గురుచరణాంబుజనిర్భరభక్తః సంసారదచిరాద్భవముక్తః సేంద్రియమానసనియమాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుదుము. సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. జ్ఞానభాస్కరుడు గురు బ్రహ్మను నిరతము మదిలో ఆరాధింపుము. జ్ఞానభాస్కరుడు గురు బ్రహ్మను నిరతము మదిలో ఆరాధింపుము. గురు గోవిందులు పక్కనే ఉన్న గురుచరణములే మ్రొక్కెద మొదలు. గోవిందుని చూపించిన ఘనుడు గురుడే నాకు ప్రథమ వంద్యుడు. గురు గోవిందులు ప్రక్కనే ఉన్న గురుచరణములే మ్రొక్కెద మొదలు. గోవిందుని చూపించిన ఘనుడు గురుడే నాకు ప్రథమ వంద్యుడు. గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురుదేవుడే ఆ పరమేశ్వరుడు. గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురుదేవుడే ఆ పరమేశ్వరుడు. గురుబోధలు వినివాసికెక్కిరి రమ్య పురుషులు రామకృష్ణులు. గురుబోధలు వినిరాసికెక్కిరి రమ్య పురుషులు రామకృష్ణులు. ఇంద్రియములపై నిగ్రహముంచి మనసును గురు చరణముల నుంచి. ఇంద్రియములపై నిగ్రహముంచి మనసును గురు చరణముల నుంచి. భవబంధములు త్యాగము చేసిన హృదయవాసి ఆ హరినిగాంచెదవు. భవబంధములు త్యాగము చేసిన హృదయవాసి ఆ
భజించు హరిని భజించు హరిని, స్మరించు హరిని స్మరించు హరిని, భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము: ప్రపంచమునందు ఎన్నో తెలియని విషయములుండును. వానిని తెలుసుకొనుటకు మానవునకు ఒక జీవితము చాలదు. అందులోనూ ఆధ్యాత్మిక విషయములు గురుముఖముగా విన్నగాని అవగతము కావు. కనుక సద్గురువును ఆశ్రయించి మనసును గురుపాద పద్మములపై లగ్నము చేసి అత్యంత గౌరవము భక్తితో సేవించిన గురుకృపకు ప్రాప్తుడై అచిరకాలములో అజ్ఞానము వీడి సంసార బంధ ముక్తుడై సాధన మార్గము నెరిగి ఇంద్రియ నిగ్రహము మనస్సుపై జయము సంపాదించి ఆత్మ సాక్షాత్కారము పొందగలడు. కనుక శీఘ్రముగా పరమాత్మను చేరవలనన్న సద్గురువు యొక్క కృప ఎంతయో అవసరము. అందుకే కబీరుదాసు గారు గురు గోవింద దోపుఖరే కాకే లాగు పాయ్ బలిహారి గురు ఆప్నే జిన్ గోవింద దియో బతాయ్ అన్నారు. అనగా గోవిందుడు గురువు ఎదుట నిలిచిన మొదట గురువుకే నమస్కరిస్తాను. ఏలన ఈ గురువుగారి వల్లనే ఆ గోవిందుడు ఎవరో నాకు తెలిసినది. కాన జీవులు ఇంద్రియ సుఖములు విడనాడి గురుముఖముగా సన్మార్గము తెలుసుకుని ఆ మార్గములో సాధనతో ఆత్మ నిగ్రహము అలవరచుకుని తద్వారా ఆత్మానుభూతిని బడసి జన్మను సార్థకము చేసుకొనగలరు. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 32వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.